ఒక కాన్సెప్ట్ తో వందల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసి ఇదే. మొన్న చెప్పాడు 2.0 అంటే వేరే విధమని. ఇదే ఇలాంటి చిల్లర పనులు, దొంగ పనులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ధైర్యంగా ఎదుర్కోలేదు. మనం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము, ఏం చేయాలి తెలియక సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 25 సంవత్సరాల ముందు మాస్టర్ క్లాస్ నేర్చుకున్న వ్యక్తి. అంటే మాస్టర్ క్లాస్ అంటే జగన్మోహన్ రెడ్డికి అక్షరం కూడా రాదేమో నాకు తెలిసి. అలాంటి మాస్టర్ క్లాస్ నేర్చుకున్న వ్యక్తి ఎప్పటికెప్పుడు ఎక్సర్సైజ్, జిమ్, బాడీ ఆయన ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. కేవలం ఆయన స్నానం చేసే ఫోటోని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత ధైర్యం అంటే సార్ వాళ్ళకి, ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తుల మీద వాళ్ళు పెడుతున్న పోస్టులు చూసిన బాధాకరంగా ఉంది. కంప్లైంట్లు ఇస్తే పోలీసులు పట్టుకుంటారు. ఎప్పుడు పట్టుకుంటారండి? ఏం కంప్లైంట్లు ఇస్తారు? వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు మా మీద, వైసీపీ వాళ్ళు మా జగన్ ఫోటోలు మార్పింగ్ చేస్తామని. జగన్ ఫోటోలు మార్పింగ్ చేయడం కాదు, మేము కంప్లైంట్ ఇస్తూ పోతే వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎత్తిపోవాలండి సార్. ఎందుకంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడి రిపోర్ట్ కొట్టాలి. జనసేన, టీడీపీ, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ మొత్తం రిపోర్ట్ కొట్టే పనిలో ఉన్నారు. ఆ రిపోర్ట్ తిరిగి రావడం నిలబడుతుంది. ఆ నెలలో మన రిపోర్ట్ కొట్టడం, ఇదే జీతాలు ఇచ్చి సోషల్ మీడియాని జనసేన, టీడీపీ సోషల్ మీడియా తొక్కడానికి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు ప్రభుత్వంలో లేరు వాళ్ళు, కానీ ఇప్పుడు చేస్తున్నారు ఎక్కువగా. అప్పటికైనా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే కేవలము మేము అభివృద్ధి చూపించకుండా సోషల్ మీడియాలో డైవర్ట్ చేస్తున్నారు. మనం రాజధాని కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మన సూపర్ 6 కానివ్వండి, ఇవన్నీ కూడా జనంకు తెలియకుండా సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇళ్లలో వాళ్ళు రాసుకురావడం, భార్య బిడ్డలు తీసుకురావడం, లేని పోనివి తీసుకొచ్చి సోషల్ మీడియాలో చూపించడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు సార్. ఒకటే సార్, కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. మొన్న లోకేష్ గారు తిరుపతిలో మీటింగ్ పెడితే కూడా చాలా మంది కంప్లైంట్ చేశారంట, సార్ సోషల్ మీడియాలో చాలా దాడి ఎక్కువ జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోవాలని. అందుకే కదా ఇక్కడ ఏపీలో ఉంటే యాక్షన్ తీసుకుంటారని చెప్పి అందరు మారిపోయారు. అంత కర్ణాటకలో, గుల్బర్గాలో, బెంగళూరు, హైదరాబాద్ లో మకాం పెట్టాడు జగన్. అక్కడ పెట్టి అక్కడి నుంచి నడుపుతున్నాడు మొత్తం ఆపరేటింగ్ అంతా. అవి పట్టాలి మొత్తం సోషల్ మీడియా ఐపీ అడ్రస్ అన్ని పట్టి ఒక కాదండి అక్కడ పట్టాలి. అసలు నాకు అనిపిస్తుంది ఇండియాలో పర్టికులర్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఏది ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టా వీటిని బ్యాన్ చేస్తే బెటర్. యూట్యూబ్ అంటే ఓకే, అది వేరు, అది డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే అక్కడ మాట్లాడేవాడు దొరికిపోతాడు లైవ్ కాబట్టి, వీడియో ఉంటుంది కాబట్టి. కానీ వీళ్ళని ఈ ఫేక్ ఐడీలు, దొంగ ఫోటోలు పెట్టి చేసే వాళ్ళని లేకుండా చేయాలంటే అసలు వీటిని బ్యాన్ చేయాలి. తర్వాత వాడు ఎక్కడి నుంచి చేసినా, అది బెంగళూరు నుంచి చేసినా, హైదరాబాద్ నుంచి చేసినా, అమెరికా నుంచి చేసినా, ఎక్కడి నుంచి చేసినా ప్రభుత్వాలు అధికారికంగా ఆ ప్లాట్ఫామ్కి రిపోర్ట్ చేస్తే, ట్విట్టర్ అయితే ట్విట్టర్ దీనికి ఆపరేషన్స్కి హెడ్స్కి, అలాగే ఫేస్బుక్ ఆపరేషన్స్ హెడ్స్కి ప్రభుత్వాలు అధికారికంగా రిపోర్ట్ చేస్తే ఆ అకౌంట్స్ ఎగిరిపోతాయి. ఎందుకంటే వాడు అసలు ఫోటో ఉండదు అక్కడ, వాడు అసలు పేరు ఉండదు అక్కడ. ఏదో సైన్యం అని పెట్టుకుంటాడు, లేకపోతే ఆర్మీ అని పెట్టుకుంటాడు, ఏదో పెట్టుకుంటాడు. అది ఎవరో తెలియదు, పద్ధతి ఉండదు, పాడు ఉండదు, అమ్మలక్కల భాష మాట్లాడతాడు. ఒక్కొక్కటి పేరు 50 అకౌంట్లు ఉన్నాయి సార్. అదే మరి అటువంటి తప్పుడు పేర్లు, రాంగ్ ఐడీస్, రాంగ్ ఫోటోలు, అసలు ఫోటో కాకుండా పెట్టుకున్న వాళ్ళని ప్రభుత్వాలు ఎందుకు అధికారికంగా ఆపరేషన్స్ హెడ్స్కి రిపోర్ట్ చేసి వాళ్ళ అకౌంట్ తీయించేయచ్చు? ఆ మాత్రం ప్రభుత్వాలు ఒక సిస్టమ్ని డెవలప్ చేయలేవా? దానికోసం ఒక శాఖని ఏర్పాటు చేయలేరా? ఒక చిన్న వింగ్ని ఏర్పాటు చేసి చేయలేరా? అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు. నిరంతరమైన పరిశీలన ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక అంశం అయితే, కోర్టు చెప్పేంత వరకు ఎందుకు సోయి లేకుండా పోతోంది? ఖచ్చితంగా వీళ్ళు చేసిన పనులు హద్దులు దాటారనడంలో సందేహం లేదని కోర్టు చెప్పేంత వరకు ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది